అమ్మా శామ్, వచ్చేసావా? రా మరా, రా తల్లి. ఇక్కడే ఉన్నావేంటి? నీకోసం ఎప్పటి నుంచి చూస్తున్నానో తెలుసా? ఫోన్ కూడా ట్రై చేశాను, ఇప్పటిదాకా రాలేదేంటా అని. అమ్మా శాము, నా బంగారు తల్లి, నా వెండికొండ, నా వజ్రాల మూట, ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా? రాత్రంతా ఏమైపోయావు? ఏమ్మా, మీరసలు ఎక్కడికి వెళ్ళారు? రాత్రంతా ఇంటికి రాలేదేంటి? అసలేమైంది? అమ్మమ్మ, అది ఇందుకే అంటారు, నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట అని. అందరితో పాటే వెళ్ళాలమ్మా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడ తిప్పుకొచ్చాడో ఏంటో ఆ సూర్య. ముద్ద బంతిలా ఉండే నీ మొహం చూడు ఎలా వాడిపోయిందో. అవును కదత్తా? రాజీ, నువ్వుండమ్మా. ఇంటికి ఏమైంది శామ్? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఆలస్యమైంది? చెప్పమ్మా. నేను చెప్తాను నాయనమ్మా. నువ్వు చెప్పు నాన్న. ఇదిగో మీ పెద్దమ్మ ఓ హడావిడి పడిపోతుంది. నేనేమైనా ఊరికే మాట్లాడానా? శామ్ నీరసంగా ఉంటేను సూర్యని చెప్పనిస్తారా? చెప్పాబు, ఏమైంది? మరేం లేదు నాయనమ్మా. నిజానికి శామ్ నేను వెళ్ళింది హైదరాబాద్కి. హైదరాబాద్ కా? హైదరాబాద్ కా అని అంత నోరు తెరిచేయంటక్క. ఏదో నరకానికా అన్నట్టు అంత ఆశ్చర్యం దేనికి? మొన్ననే చెప్పాను కదా నేను. అమ్మా, ఉమ్, ఏం లేదు నాయనమ్మా. తన పాస్పోర్ట్ కనిపించడం లేదు కదా. డూప్లికేట్ పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలో దాని ప్రాసెస్ ఏంటో కనుక్కుందామని హైదరాబాద్ వెళ్ళి. ఏమ్మా, ఆ మాట ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా. సారీ అమ్మమ్మ, అలా చెప్తే పంపరని. రాత్రే వచ్చేవాళ్ళం నాయనమ్మా. కారులో పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. అందుకని రాత్రి ఒక ప్లేస్లో స్టే చేసి వచ్చాం. ఏంటి రాత్రంతా ఇద్దరు ఒకే చోట ఉన్నారా? నువ్వు మరి నక్క. జంటగా వెళ్ళిన వాళ్ళు ఒకచోట ఉండకుండా విడివిడిగా ఉంటారా ఏంటి? ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేస్తాడా ఏంటి నా కొడుకు? అమ్మా శామ్, చూసావా సూర్య నీతో రావడం వల్ల ఎంత మంచి జరిగిందో? అదే నువ్వు టాక్సీలో వెళ్ళుంటే, ఇలాంటి ఇన్సిడెంట్ రాత్రి జరుగుంటే ఆడపిల్లవి ఎంత సఫర్ అయ్యేదానివో చెప్పు. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మమ్మ. జర్నీ కాస్త హెక్టిక్ గా ఉన్నా వి వర్ జాయ్ఫుల్. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సూర్య. సూర్య, థ్యాంక్స్ అ లాట్. అమ్మమ్మ, మీ మాట వినడం చాలా మంచిదైంది. కొత్త కొత్త విషయాలు కూడా తెలిసాయి. ఐ మీన్, ఎలా జర్నీ చేయకూడదు అని తెలిసింది. థ్యాంక్స్ అమ్మమ్మ. ఆహా, అయిపోయింది. అనుకుంటానే ఉన్నాను, అనుకున్నదంతా అయింది. మొత్తానికి నేను అనుకున్నది అయినట్టుంది. దగ్గరుండి ప్లాన్ చేసి పంపించింది. ఏదైతేనే ఇద్దరూ క్షేమంగా ఇంటికొచ్చారు. జయంతి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య గారు. పోదమ్మా, ఏం తెలిసిపోయావో ఏంటో. రాత్రి నుంచి శామ్ ఏం తినలేదు. ముందు తనకి తినడానికి ఏదైనా ఏర్పాటు చేయి. అవునా? అయ్యో, ఏం తినలేదా? అమ్మ శామ్, నీకేం కావాలో చెప్పు. ఏం తింటావో చెప్పు, ఇప్పుడే చిటికలో వండేస్తాను. ముందు నీకు జ్యూస్ తీసి పెట్టినా? అయ్యో అబ్బబ్బ, ముందు నువ్వురా. మీ ఇద్దరిని చూసి ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. ఎంత దిష్టి తీయాలో ఏంటో. పద పద. దివిటి ముందు దీపం పెట్టినట్టు బంగారం లాంటి పిల్లకి దిష్టి తీస్తుందంట. దిష్టి ఆలోచన దిష్టి మొహాలకే వస్తాయి. ఏంటి సూర్యం తెగ పొగడేస్తుంది శ్యామ? ఏమవుతుందో ఏంటో. ఒరే చంద్ర, త్వరగా వచ్చి ఏదో ఒకటి చెయ్యరా.